హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాసవి షణ్ముఖ వ్లాగ్స్. టుడే మన రెసిపీ పాలక్ రైస్ అండి. అందుకోసము నేను వాటర్ని స్టవ్ మీద పెట్టి బాయిల్ చేసుకున్నాను. అది బాయిల్ అయిన తర్వాత 2 కట్టల పాలకూర వేసుకొని దాన్ని 2 to 3 minutes ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసి నేను సపరేట్గా తీసేసుకుంటున్నాను. నెక్స్ట్ మిక్సీ జార్లోకి ఒక 2 చెక్క, 2 యాలకలు, లవంగాలు, అలానే 1 ఇంచు అల్లము, ఎల్లిపాయ వేసి ఒక్కసారి గ్రైండ్ చేసుకున్నాను. అందులోకి మనం ఇందాక ఉడకబెట్టుకున్న పాలకూర కూడా వేసి ఒక 5 to 6 పచ్చిమిర్చి పడతాయండి. నేను ఇక్కడ 1 గ్లాస్ రైస్కి చేస్తున్నాను. 2 కట్టలు పాలకూర వేసాను. ఇదంతా ఒకసారి గ్రైండ్ చేసేసుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. రైస్ కూడా అలానే కలర్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని నేను ఇక్కడ 1 స్పూన్ ఆఫ్ గీ వేసుకుంటున్నానని. కొంచెం గీ వేయడం వల్ల టేస్ట్ ఇంప్రూవ్ అవుతుంది, కమ్మగా ఉంటుంది. నెక్స్ట్ అందులోకి జీడిపప్పు, పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి ఫ్రై చేసి నేను పక్కకు తీసుకుంటున్నానండి. లాస్ట్లో మళ్ళీ వేస్తాను. ఇందులోకి మనము 1 స్పూన్ జీలకర్ర, కరివేపాకు వేసుకొని కాస్త ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసి ఫ్రై కానివ్వాలండి. పాలక్ రైస్ చాలా క్విక్గా అయిపోతుంది, మనకి టేస్టీగా, కలర్ఫుల్గా కూడా ఉంటుంది. లంచ్ బాక్సెస్లోకి పర్ఫెక్ట్ రెసిపీ అండి ఇది. ఫాస్ట్గా చేయాలి, టేస్టీగా ఉండాలి, హెల్తీగా ఉండాలి అనుకునే వాళ్ళకు ఇలాంటి రెసిపీస్ చాలా బాగా యూజ్ అవుతాయి. మనకు ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలక్ పేస్ట్, అలానే పసుపు వేసి ఒక 5 minutes దీన్ని మగ్గనివ్వాలి. అప్పుడప్పుడు తీస్తూ మూతని కలుపుతూ ఒక 5 minutes మగ్గితే సరిపోతుందండి. ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రైస్ని ఇందులోకి వేసేసి తగినంత సాల్ట్ వేసి మనము అన్నాన్ని కలిపేసుకోవడమే. ఎంత కలర్ఫుల్గా ఉంటుందో. పిల్లలు నార్మల్గా అయితే ఆకుకూరలు సరిగ్గా తినరు కదా. ఇలా మనము పాలక్ని రైస్ లాగానో, చపాతీలోనో లేదా కర్రీ లాగానో చేస్తే వాళ్ళు కూడా కలర్ఫుల్గా ఉంటుంది, ఇష్టంగా తింటారు. మనకి ఫాస్ట్గా అయిపోతుంది లంచ్ బాక్సెస్లోకి. లాస్ట్గా ఒక హాఫ్ లెమన్ వేస్తున్నాను నేను ఇక్కడ. వేసేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బుడ్డలు, జీడిపప్పు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకుంటున్నా. లాస్ట్లో సాల్ట్ టేస్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోండి. అంతే, మన పాలక్ రైస్ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.